మూవీలో సంక్రాంతి కనుక టాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్. ఇక ఈ మూవీ అయితే ఈ రోజే థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. మరి గేమ్ చేంజర్ మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. నిజాయితీ గల ఆఫీసర్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడు అనేదే ఈ గేమ్ చేంజర్ మూవీ స్టోరీ అన్నమాట. ఇక ఈ మూవీలో సామాజిక కార్యకర్తగా ఐఏఎస్ గా రామ్ చరణ్ అయితే సూపర్ గా మెప్పించేశారు. ఇక గేమ్ చేంజర్ మూవీ అయితే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో క్రేజీ స్క్రీన్ ప్లే తో సినిమా అయితే పరుగులు పెడుతుందని చెప్పొచ్చు. అలాగే సినిమాలో ఎలివేషన్స్ కానీ కొన్ని ట్విస్టులు కానీ బాగా ఎగ్జైట్మెంట్ గా ఉంటాయి. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ అయితే తన అన్ప్రెడిక్టబుల్ గా తన నటనతో సూపర్ గా అయితే మెప్పించేశారు. ఇక రామ్ చరణ్ అయితే అప్పన్న క్యారెక్టర్ లో అమాయకత్వం, ఇక ఆ క్యారెక్టర్ కోసం తాను చూపించిన డెడికేషన్ కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక రామ్ నందన్ గా కూడా స్టైలిష్ లుక్స్ తో అలాగే తన యాంగ్ లుక్స్ లో చరణ్ అయితే సూపర్ గా ట్రీట్ ఇచ్చేశాడు. ఇక మూవీలో అంజలి కూడా తన రోల్ లో చాలా అద్భుతంగా అయితే నటించారు. ఇక మూవీలో విలన్ క్యారెక్టర్ లో చేసిన ఎస్జే సూర్య కూడా తన మార్క్ వెల్నిజాని చూపించారు. ఇక హీరో రామ్ చరణ్ కి ఎస్జే సూర్యకి మధ్య వచ్చే సీన్స్ అయితే ఆడియన్స్ కి మంచి ట్రీట్ అయితే ఇస్తాయి. ఇక మూవీలో నటుడు శ్రీకాంత్ కూడా మంచి రోల్ అయితే కనిపించారు. ఇక హీరోయిన్ కీరా అద్వానీ కూడా తన గ్లామర్ తో పాటు నటన పరంగా కూడా సూపర్ గా ఆకట్టుకుందనే చెప్పొచ్చు. ఇక మూవీలో సాంగ్స్ అలాగే గ్రాండ్ విజువల్స్ అయితే మెస్మరైజ్ చేస్తాయి. అలాగే శంకర్ మార్క్ హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ అయితే సూపర్ గా సినిమాలో పండాయనే చెప్పొచ్చు. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు ఉండే పవర్స్ ఇంకా పొలిటికల్ గా పలు సీన్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా చాలా బాగా మెప్పిస్తాయి. ఇక ఈ మూవీలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఫస్ట్ హాఫ్ లో మొదటి 15 నిమిషాలు కొంచెం సోగా సాగుతూ ఉంటుంది. ఇక రామ్ చరణ్ పై ఇంట్రొడక్షన్ ఫైట్ ని ఇంకా బాగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే అక్కడక్కడ లైట్ గా రొటీన్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇక మూవీలో ఇంటర్వల్ బ్యాంగ్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక టెక్నికల్ పరంగా బీజిఎం అయితే పర్వాలేదు. జరగండి సాంగ్ అయితే సూపర్ గా ఆకట్టుకుంటుంది. ఇక సినిమాటోగ్రఫీ రిచ్ గా గ్రాండ్ విజువల్స్ తో అదిరిపోతుంది. ఎడిటింగ్ పర్వాలేదు, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ గేమ్ చేంజర్ మూవీ అన్ప్రెడిక్టబుల్ సాలిడ్ ఎమోషన్స్ తో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. ఇక కదిలించే ఎమోషన్స్, మంచి మాస్ మసాలా పొలిటికల్ సీన్స్ అయితే సినిమాలో ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తాయి. ఇక మొత్తానికి గేమ్ చేంజర్ మూవీని అయితే థియేటర్ లో ఒకసారి చూసి ఎంజాయ్ చేసేయచ్చు.